ఈ వీడియో చేసుడు అయితే నేను అదృష్టంగా భావిస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతవరకు అయితే ఎక్స్ప్లోర్ ఓల్ చేయలేదు ఇది. నాకు తెలిసి మన వీడియోని ఉంటుంది కావచ్చు, ఒకవేళ ఉంటే చెప్పలేము. ఇంకా విగ్రహ ప్రతిష్టాపన కానీ, దర్వాజాలు కానీ, గేట్లు కానీ కొంచెం పైన వర్క్ పెండింగ్ ఉన్నట్టుంది. అది అయిపోయాక నాకు తెలిసి విగ్రహ ప్రతిష్టాపన చేసి ఈ గుడిని అయితే ఓపెన్ చేస్తారు. 100% నేనైతే గ్యారంటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వ్యూకు కానీ, ఈ వాతావరణం కానీ చూస్తుంటే నెక్స్ట్ 1 or 2 yearsలో ఐకానిక్ ప్లేస్ అవుతుంది కరీంనగర్కి. 100% ఇక్కడికి అందరు విజిట్ చేస్తారు, నేను గ్యారంటీ. ఫస్ట్ వీడియో నాదే అనుకుంటున్నా, చూద్దాం. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, రేకుర్తి ఐ హాస్పిటల్ దగ్గర పక్కకున్న గుట్ట పైన ఉన్నది ఫ్రెండ్స్. నిర్మాణం అయితే పూర్తి అయిపోయింది. మరి భక్తులు తర్వాత అంటే ఇంకా ఓపెన్ చేయలేదు కావచ్చు. సో ఇలాంటివి చూసినప్పుడు ఒళ్ళు పులకించిపోతూ ఉంటుంది. ఇది నిజంగా భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం కావచ్చు. ఇంత హైట్ మీద మంచిగా కట్టారు. పూర్తిగా సీసీ రోడ్ వేసి పెట్టారు ఫ్రెండ్స్. చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితాంబుజంగ తుంగ మాలికం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డ మర్వయాంచకార చండ తాండవం తనోతున శివం శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. సనాతన ధర్మ కార్యార్థం సంభవామి యుగే యుగే, ఇదే ఈ కలియుగార్థం. ఇక్కడ మేకలు అయితే మంచిగా గడ్డి తింటున్నాయి. పైన ఇంత పైకి వచ్చి తింటున్నాయి, భలే తింటున్నాయి ఇవి. బ్లాక్ మీద కొడుతుంది ఏంది కెమెరా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయి. అక్కడ సరస్సు ఉంది, కొలను. బైక్ వస్తుంది చూడండి, ఇంత మంచి రోడ్డు పైకి సీసీ రోడ్ వేసారు మొత్తం. ఇగో అక్కడ నుంచి బైక్ వస్తుంది చూసిరా. వాళ్ళు ఇక్కడికి వస్తే చూపిస్తాను, కనబడుతుంది మనకు. రైట్, ఈ ఏరియాలో స్పాట్ పెట్టుకుందాం. చూడండి ఇగో రైట్, బైక్ అగో గుట్ట పైకి ఎక్కుతుంది. అగో ఎట్లా ఎక్కుతుంది చూసిరా పైకి. ఇక ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేస్తే టెంపుల్ ఇది. కరీంనగర్లోని రేకుర్తి ఐ హాస్పిటల్ పక్కకే పెద్ద గుట్ట ఉంది ఫ్రెండ్స్. ఆ గుట్ట పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఆలయాన్ని మీకు నేను చూపించడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్. చూడొచ్చు, ముందుకు చూపిస్తా చూడండి ఎట్లా ఉంది. ఎంత గుట్ట హైట్ అయితే చాలా ఉంది. కింది నుండి సీసీ రోడ్ అయితే వేసారు ఫ్రెండ్స్ దానికి. చూడొచ్చు మీరు, నేను చూపిస్తా చూడండి. ముస్లిమ్స్లో టెంపుల్ తీసుకున్నట్టయితే, టెంపుల్స్ మీన్స్ మసీద్ తీసుకున్నట్టయితే వాళ్ళు లోపల ఏముంది అనేది అస్సలు చూపించరు. నాకు చిన్న లోపల ఒక భావన ఉంటుంది, లోపల చూపించాలని అంటే నాతోనైతే కాదు ఫ్రెండ్స్. టెంపుల్ పైదాకా తీసుకెళ్ళి టెంపుల్ చుట్టూ వాతావరణం చూపిస్తా, కానీ టెంపుల్ లోపల ఏముంది నా దేవుని నేనైతే బయట పెట్టుకోలేను. అలా చూపించద్దు అని చెప్పి అయితే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితులలో జరుగుతున్న దాడులు అవి ఇవి చూస్తా అంటే ఇలాంటి వీడియోలు తీయాల్సిన అవసరం చాలా ఉంది ఫ్రెండ్స్. అందుకే నేను చెప్తున్నాను కదా, సనాతన ధర్మ కార్యార్థం సంభవామి యుగే యుగే, ఇదే ఈ కలియుగార్థం. చూడండి ఫ్రెండ్స్, ఎట్టకేలకు మొత్తానికైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పైకి అయితే వచ్చిన నేను. చుట్టూ వాతావరణం ఎట్లా ఉంది అనేది చెప్పి చూపిస్తా చూడండి. అసలు ఈ వాతావరణం చూస్తే ఎక్సలెంట్ వ్యూ. డ్రోన్ షాట్ గిట్లా తీస్తే గిట్లా చూడండి, చూపిస్తా. చూస్తారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంది వాతావరణం. ఇదంతా చూపించి నెక్స్ట్ టెంపుల్ చూపిస్తా. టెంపుల్ నిర్మాణం మధ్యలో అంటే మొత్తం కట్టేసినట్టు, కానీ భక్తులు ఇంకా మరి వస్తలేరా తెలియదు. ఇది మొత్తం మనం వచ్చిన సీసీ రోడ్ ఉంది కదా, ఇది మొత్తం మనం వచ్చిన రోడ్. ఇగో ఎంత నీట్గా ఉన్నది చూడండి సీసీ రోడ్. చూస్తుర్రా సీసీ రోడ్ ఎంత నీట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇగో అక్కడ నుండి ఇదంతా కొండనే, అక్కడ నుండి వచ్చిన మనం అదంతా సీసీ రోడ్. ఆగో ఎన్ని వంకలు తిరిగింది చూడండి, తిరుమల కొండ ఎక్కినట్టు.
ఈ మొత్తం వాతావరణం ఇదో కరీంనగర్ మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోతుంది. కరీంనగర్ సిటీ ఎక్కడ లాస్ట్ ఇంచు వరకు కూడా కనిపిస్తుంది. మేఘాలు కొంచెం మేఘావృతం ఏమంటారు మబ్బులు ఉండి పొగ పాగులెక్కున్నది వాతావరణం, అందువల్ల కొంచెం మబ్బులు కనిపిస్తుంది. కానీ చూడండి వాతావరణం ఎట్లుంది అనేది. చూస్తారు కదా ఫ్రెండ్స్, డ్రోన్ షాట్కి ఇట్లా తీస్తే ఒక రేంజ్ వ్యూ ఇది. వాతావరణం మొత్తం చూడొచ్చు మీరు. ఇదంతా మనం ఎక్కిన రోడ్ ఇప్పటి వరకు. ఆ సైడ్ కూడా చూపిస్తా చూడండి. టెంపుల్ ఇదిగో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మధ్యలోనే ఆగినట్టుంది ఇది. అంటే నిర్మాణం ముందు అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా కంప్లీట్ కాలేదు నిర్మాణం. మరి ఏమైందో ఎందుకు ఆపిరో తెలియదు. అంటే కంప్లీట్ చేసేసి తర్వాత ఓపెన్ చేస్తారు కావచ్చు ఇది. ఈ టెంపుల్ తొందరగా ఓపెన్ కావాలని చెప్పి కోరుకుందాం ఫ్రెండ్స్ మనం. చూడండి ఎంత హైలైట్ ఉంది ఇక్కడ వాతావరణం. అసలు మామూలుగా లేదు ఈ కొండ, ఈ వాతావరణం, ఈ లెక్క. బాబా సిటీ మొత్తం 100% వ్యూ అయిపోతుంది ఇక్కడ నుండి. టెంపుల్ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది ఎంత హైలైట్ ఉంది అనేది. ఈ సైడ్ తీస్తా చూడండి ఒకసారి. ఈ సైడ్ కూడా ఇంకొక సైడ్ వ్యూ ఇది. ఇదిగో కరీంనగర్ సిటీ మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఉందో అంత హైట్ మీద ఉంది ఈ కొండ. చూస్తారు కదా అంత హైట్ మీద ఉంది. ఇగో బ్లాక్ మీద కొడుతుంది ఏంది కెమెరా. బాబా ఎక్సలెంట్ వ్యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చేసుడైతే నేను అదృష్టంగా భావిస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతవరకు అయితే ఎక్స్ప్లోర్ హోల్ చేయలేదు ఇది. నాకు తెలిసి మన వీడియోని ఉంటుంది కావచ్చు, ఒకవేళ ఉంటే చెప్పలేము. చూడొచ్చు ఎంత ఎక్సలెంట్ ఉంది అనేది. అంత కిందికి ప్లేస్ కరీంనగర్ మొత్తం కనిపిస్తుంది. నాకు తెలిసి నెక్స్ట్ 1 or 2 yearsలో కరీంనగర్కి ఐకానిక్ ప్లేస్ అవుతుంది ఇది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూడొచ్చు. రేకుర్తి ఐ హాస్పిటల్ పక్కకు రేకుర్తి పైన గుట్ట ఉన్నది. గుట్ట పైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని కట్టిర్రు. ఇంకా విగ్రహ ప్రతిష్టాపన కానీ దర్వాజాలు కానీ గేట్లు కానీ కొంచెం పైన వర్క్ పెండింగ్ ఉన్నట్టుంది. అది అయిపోయాక నాకు తెలిసి విగ్రహ ప్రతిష్టాపన చేసి ఈ గుడిని అయితే ఓపెన్ చేస్తారు. 100% నేనైతే గ్యారంటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వ్యూకు కానీ ఈ వాతావరణం కానీ చూస్తా అంటే నెక్స్ట్ 1 or 2 yearsలో ఐకానిక్ ప్లేస్ అవుతుంది కరీంనగర్కి. 100% ఇక్కడికి అందరు విజిట్ చేస్తారు, నేను గ్యారంటీ. ఫస్ట్ వీడియో నాదే అనుకుంటున్నా, చూద్దాం. అందుకే చెప్తున్నా, సనాతన ధర్మ కార్యార్థం సంభవామి యుగే యుగే, ఇదే ఈ కలియుగార్థం.